గురుగారు దుష్ట నక్షత్రాలు అంటారు కదా! ఉన్నాయా దుష్ట నక్షత్రాలు? అది ఎలా డిసైడ్ చేస్తారు? ఆ! ఫలానా నక్షత్రాలు చెడ్డవి, మలానా నక్షత్రాలు పాపగ్రహాలు, మంచివి. శుభగ్రహాలని గూడా అంటారు. అదే నేను ఎలా డిసైడ్ చేస్తారండి? వారి అది వారు మీరు జెప్పాలి అలా కాదు. నేననేది అలా ఆ! అనకూడదు. అచ్చా! అలా అనకూడదు. ఓకే. ఎందుకంటే ఒకసారి మనం చెడ్డవాడు అనుకున్నవాడు మనకు మంచి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అచ్చచ్చ! ఓకే. ఒకసారి వీడు మంచివాడు అని అనుకుంటే దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. ఓకే. ఒక రాజును గెలిపించుకొని కూర్చోబెట్టుకుంటాం. ఈ రాజు మాకేదో చేస్తాడని చెప్పి. ఆ రాజు వచ్చినంక ఆ యొక్క సంక్షేమ ఫలితమే తీసి పడేసిండనుకోండి. అప్పుడేం చేస్తారు? మీరు రేవంత్ రెడ్డి గురించి నేను అనట్లేదు. ప్లీజ్ అనట్లేదు. దయచేసి మీరు ఆ! కదలనివ్వండి. నేను మాట ఓకే. వరుసకు ఓకే. ఆ! ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పే రైట్. ప్రయత్నం చేస్తున్నా. ఓకే. ఓ సంక్షేమ పథకం తీసేసిండనుకో. ఇంకో కొత్త సంక్షేమ పథకం పెట్టాడనుకోండి. అవును. ఒక వర్గానికి లాభం అయితే ఇంకో వర్గానికి నష్టం. ఇవి ఎలా డిసైడ్ చేస్తారు? కరెక్ట్. కరెక్ట్. సో, తప్పండి. ఈ దుష్ట నక్షత్రాలు, దుష్ట రాశులు ఇవి పాపగ్రహాలు. ఆడి ఉండవండి. ఓకే. జనరల్‌గా జ్యోతిష్యంలో ఏం చెప్పారంటే, పాపగ్రహాలు అనే వరకు గురుశనులను తీసుకోమన్నారు. ఆ! శుభగ్రహాలను శుక్ర, గురువులను తీసుకోమన్నారు. నైసర్గిక శుభులు అనంగానే చంద్ర, బుధ, రవిని తీసుకోమన్నారు గానీ, అది వారి వారి యొక్క ప్లేసెస్‌ని బట్టి, వారి వారి విధానాన్ని బట్టి ఉంటది.